హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మేము నిన్న హైదరాబాద్ వచ్చామని చెప్పాను కదా, అక్కడ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో ఇది. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదన్నమాట. ఇంకా నిన్న వచ్చిన దగ్గర నుంచి పిల్లలు ఒకటే గోలండి ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పేసి, ఇంకా అందుకనే తప్పదని అయితే వచ్చాము. ఎగ్జిబిషన్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇలా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి లేడీ అవతారు, ఇది వచ్చేసి జెంట్స్ అవతార్ అనమాట. జెంట్స్ అవతార్ బొమ్మ అయితే తల ఊగుతుంది చూసారా, నిజమైన అవతారం చూసినట్లుగానే ఉంది. ఇంకా తర్వాత కొన్ని ఏలియన్స్ అలాగే మాన్స్టర్స్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి స్టార్టింగ్లో ఉన్నాయండి, చూసారా? ఏలియన్ చేతులు కూడా ఊగుతున్నాయి. బాగా సెట్ చేశారండి, బాగున్నాయి ఈ బొమ్మలు అయితే. ఈ బొమ్మ కూడా అచ్చం నిజమైన ఏలియన్ లానే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒంటికన్ను రాక్షసులాగా ఉంది ఈ మాన్స్టర్ అయితే. చాలా బాగున్నాయి బొమ్మలు అయితే, మా పిల్లలకైతే బాగా నచ్చాయి ఈ బొమ్మలు. ఇదిగోండి, ఇది ఇంకొక ఏలియన్. నెక్స్ట్ బొమ్మ వచ్చేసి పొట్టి మాన్స్టర్ అనమాట. ఈ బొమ్మ అయితే కొంచెం కామెడీగా ఉంది. ఇంకా ఇవన్నీ చూసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ జైంట్ వీల్ ఉన్నాయండి, పెద్ద పెద్దవి. వీటిని ఎక్కడం కాదు, చూస్తుంటేనే నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. అందులో ఎక్కి తిరిగే వాళ్ళు అయితే ఎలా తిరుగుతున్నారో ఏమో కానీ కింద నుంచి చూస్తుంటే భయం వేస్తుంది నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్లో ఫుడ్ అయితే టేస్ట్ చేయాలని మా పిల్లలు ఒకటే గోల. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము ఫుడ్ కోర్ట్ దగ్గరికి. ఇక్కడ బంగాళదుంపల్ని మిషన్లో పెట్టి అందుకో అక్కడ పుల్లకు గుచ్చి పెట్టారు కదండి, ఆ విధంగా అయితే కట్ చేసి అలా పుల్లకు గుచ్చి దానిపైన ఏదో మసాలా అయితే పోస్తున్నారు. పోసేసి ఆ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేస్తున్నారండి. ఆయిల్ని వచ్చేసి కరెంట్తో అయితే హీట్ చేస్తారంట. చూసారు ఆయిల్ అయితే ఎలా ఉందో. ఇంకా మాకన్నా ముందే చాలామంది ఆర్డర్ అయితే ఇచ్చారంట. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఎగ్జిబిషన్లో పిల్లలకైతే ఇలా రకరకాల గేమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలకి మళ్ళీ మోమోస్ షాప్ అయితే కనిపించింది అనమాట. ఇంకా మోమోస్ అయితే తినాలని చెప్పేసి గోల్ అయితే చేశారు. ఇంకా మోమోస్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ ఫ్రైడ్ మోమోస్ అలాగే స్టీమ్ మోమోస్ అయితే ఉన్నాయంట. మా పిల్లలు ఫ్రైడ్ మోమోస్ అయితే కావాలని అడిగారు. ఇంకా అబ్బాయి అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాడు మోమోస్ని. ఆల్రెడీ చేసి పెట్టే ఉన్నాయండి. ఆయిల్ చూసారు ఎలా ఉందో, నల్లగా. ఇంకా కానీ కొన్నిసార్లు తప్పదు కదా, పిల్లలు గోల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా కొంచెం మాకు లేటే అయిందనమాట. ఇంకా ఫైనల్గా అబ్బాయి అయితే ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసి అందులో కొంచెం టమాటా చట్నీ అలాగే మైనీస్ అయితే వేసి ఇచ్చాడు. ఇంకా ఏదో చాట్ మసాలా అనుకుంటాను, అది కూడా అయితే చల్లి ఫైనల్గా అయితే ప్లేట్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా మా పిల్లలు అయితే పోటీ పడుతున్నారు తినటానికి. మళ్ళీ ఇవి తల ఒక ముక్క తిన్న తర్వాత ఎవరికి నచ్చలేదు అవి. ఇంకా అవి పక్కన పడేసి మళ్ళీ ఇంక ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసారు. ఇంకా ఇవైతే తీసుకున్నారనమాట తలా ఒకటి. ఇంట్లో అయితే ఏదైనా తినాలంటే మనం ఎంత మంచిగా వండి పెట్టినా కానీ ఏదో ఒక వంక పెట్టి అయితే మారం చేసి తినకుండా మానేస్తారు. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి గడ్డి మొత్తం తింటారు ఇష్టంగా. అప్పుడే కోపం వస్తుంది అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పెద్ద జెయింట్ వీల్ ఉందండి. ఇది ఇంకా భయంకరంగా ఉందన్నమాట, చాలా హైట్లో ఉంది ఇదైతే. ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ని. నెక్స్ట్ పీచ్ మిఠాయి షాప్ అయితే చూసాము. అక్కడ పీచ్ మిఠాయిని ఒక రౌండ్ చక్రంలో కలరు, షుగరు ఇంకేవేవో వేసి అయితే తయారు చేస్తున్నారనమాట. ఇలా పుల్లకు చుట్టిస్తున్నారు. ఇంకా ఫైనల్గా మా పిల్లలు అయితే ఈ గేమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మా శరణు, శశి ఏమో బైక్స్ని, అలాగే మా రోహి అండ్ సాహి ఏమో కార్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట. ఈ గేమ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి, ఒక పర్సన్కి 50 రూపీస్ అనమాట. ఈ గేమ్లో ఏంటంటే 2 ఏరోప్లేన్స్ అలాగే బైక్స్, కారు ఉన్నాయన్నమాట. ఏరోప్లేన్స్ వచ్చేసేమో ఫ్లై అవుతున్నాయి, కారు అలాగే బైక్స్ వచ్చేసి ట్రాక్ మీద నడుస్తున్నాయి.
ఇంక ఇదైతే స్టార్ట్ అయిందనమాట. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా శరణ్ చూడండి స్టైల్గా చేతులు అయితే వదిలేసి కూర్చున్నాడు. చూడండి ఎలా తిరుగుతున్నాడు స్టైల్గా. ఇంకా తర్వాత వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేసే లోపలనే వాళ్ళైతే దాన్ని ఆపేశారండి. ఎందుకంటే 50 రూపీస్కి ఓన్లీ 5 రౌండ్స్ మాత్రమేనంట. 5 రౌండ్స్ అయిపోయిన తర్వాత అయితే దీన్ని అయితే ఆఫ్ చేశారు. ఇంకా మా పిల్లలు దిగిపోతున్నారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వాటర్ బోటింగ్ దగ్గరికి అయితే వచ్చారండి. కానీ పిల్లలు అయితే ఇది ఎక్కడానికి ఇష్టపడలేదు. ఇంకా తర్వాత ఈ జారుడు బల దగ్గరికి అయితే వచ్చారు. ఇంకా అందరూ జారటానికి అయితే ఎక్కారనమాట. తీరా డబ్బులు కట్టి టికెట్ తీసుకున్న తర్వాత మా రోహి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే పైకి ఎక్కిన తర్వాత నేను జారినాని ఏడుస్తున్నాడు అక్కడ కూర్చొని. భయం వేస్తుందంట. ఇంకా తర్వాత మా నిత్య సాహి కూడా జాయిన్ అయ్యారు వాళ్ళతో పాటు. ఇంకా అందరూ పైకెక్కి జారుతున్నారు జారుడు బల్ల మీద. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఎగ్జిబిషన్ని. అసలు ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. నైట్ మొత్తం ఇక్కడ ఉంచినా కానీ ఉండేటట్టు ఉన్నారనమాట మా పిల్లలైతే. అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్లో మేము వచ్చే ముందు ఈ అప్పడం అయితే చూసామండి. ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఒకటైతే ఆర్డర్ ఇచ్చాము. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అంట. నాకైతే చాలా ఎక్కువ అనిపించింది. అదే మనం ఇంట్లో వేయించుకునే అప్పడాలు అయితే 60 రూపీస్కి 3 ప్యాకెట్లు అయితే వచ్చేవి. ఇంకా ఫైనల్గా ఈ అప్పడాన్ని అయితే టేస్ట్ చేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ ఎగ్జిబిషన్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.